హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సింపుల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు. తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఎగ్స్ ని కొట్టి వేసుకోవాలి. అందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. దీనిని వెంటనే కలుపుకోవద్దు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎగ్ విడివిడిగా వస్తుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తురిమిన అల్లం, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. దీనికి కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల అన్ని కొంచెం మగ్గినట్టు అయి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ ని వేసుకొని కలుపుకోవాలి. సోయా సాస్ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేకుంటే అది మాడిపోతుంది. ఇప్పుడు ఉడికించి ఆరబెట్టుకున్న వైట్ రైస్ ని కలుపుకోవాలి. మిగిలిన అన్నంతో కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్, రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా లేదా నూడిల్స్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. వేసి మిక్స్ చేసుకోవాలి. దట్స్ ఇట్, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మిగిలిన అన్నం వేస్ట్ చేయకుండా కూడా ఇలా చేసి చూడండి.